చంపేసేవాడు. కానీ ఒకటే కోరుకుంటాడు, పారిపోయావు కదా తెలుసు తెలియక మరలా వెనక్కి తిరిగి వచ్చేయమంటాడు. ఆ సత్యాన్ని నేటి క్రైస్తవ సమాజం తెలుసుకోకపోవడం చాలా విచారకరం. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినటువంటి వారిని ప్రభు అంటున్నాడు, చావమంటలేదు, లేకపోతే చంపేస్తానని కూడా ఆయన అంటలేదు. ఒకటే అంటున్నాడు, తిరిగి వచ్చేయమంటాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన బలహీనతల నుండి దూరం అయిపోయినప్పుడు దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు. అందుకే వాక్యంలో రాయబడింది, తండ్రి తాను ప్రేమించిన బిడ్డలను శిక్షించినట్లుగా దేవుడు తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు. తుఫానీ తీసుకొస్తాడు. ఆ తుఫానీ తీసుకొస్తే నువ్వు అందులో పడి చావమని కాదు, కానీ ఆ తుఫానులు వచ్చినప్పుడైనా మరలా తిరిగి వస్తావేమో, నిన్ను సెట్ చేద్దామనే దేవుని యొక్క యోనా ఆ విషయంలో గ్రహించలేకపోయాడు. అయితే దేవుడు అతన్ని ఏమి విడిచిపెట్టలేదు. ఏం చేశాడు, ఒక చేప అంటే మత్స్యమని అక్కడ రాయబడింది. అంటే మనుషులు మింగేసి అంత అదంతా ఒక పెద్ద చరిత్ర. దాన్ని కాకలోటేదో అని అంటారు. తినేవాడు అది. ఇప్పుడు అదంతా ఇప్పుడు సైన్స్ క్లాస్ ఏమి తీసుకోవాలి, మనకి 5-7 నిమిషాలు ఉంది. లక్ష్మీబాయి గారు అప్పుడే నిమిషాల ప్రకారం చూస్తున్నారు. ఆయన ఆ యొక్క సందర్భంలో చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం అనుకుంటాం మనల్ని దేవుడు వదిలేశాడని. దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు. అందుకే అంటారు కదా, దేవుడు లోకాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తానంటాడు. మనం చస్తానంటే వదిలిపెట్టేయడు, అలా అని మనం చంపేయడు. ఇదే మనకు పెద్ద ఉదాహరణ. అప్పుడు చూడండి 4వ ప్రార్థన ముగింపులోనికి వచ్చేద్దాం. 4వ ప్రార్థన 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఉపద్రవంలో ఉండి మనవి చేయగా ఆయన ప్రతి చూడండి. 4వ ప్రార్థన, మొదటి ప్రార్థన సహాయం